హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ థింగ్స్. ఈరోజు క్లాస్లో ఎగ్జామ్ అయితే ఉందండి. ప్రజెంట్ నా డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్యూటర్ కోచింగ్కి అయితే వెళ్తున్నాను. అక్కడే ఆ క్లాస్లోనే ఇప్పుడైతే ఎగ్జామ్ ఉంది, ఫైనల్ ఎగ్జామ్ అన్నమాట. అలా వెళ్ళే దారిలో గుడికి అయితే వచ్చేసి కొంచెంసేపు దండం పెట్టుకొని కూర్చొని మళ్ళీ బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోవడమే క్లాస్కి. ఈ వేలో అయితే నేను రోజు నడుచుకొని వెళ్తూ ఉంటాను. అలా జంక్షన్కి వచ్చి ఆటో ఎక్కాలి. తిను మా అత్త వాళ్ళ అమ్మాయి, నా ఫ్రెండ్ అనమాట వాసంతి. ఇద్దరం కలిసి ఆటో ఎక్కి అలా క్లాస్కి వెళ్ళిపోతాం రోజు. అలా శారదానగర్ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్ళిపోవాలి మనం. ఈ శారదానగర్ బ్రిడ్జ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. చాలామంది ఈవినింగ్ టైం, నైట్ టైం వచ్చి ఇక్కడ కాసేపు ఉండి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ శారదా నది ఉంటుంది కదా, చల్ల గాలి వస్తుంది ఈవినింగ్ టైం అయితే. అందుకే ఇక్కడ స్టే చేస్తారు చాలామంది. ఆటో అయితే దిగేసాం. అదిగోండి మన క్లాసు. పైకి వచ్చేసి అలా రూమ్లోకి వెళ్ళిపోవడమే. బాయ్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ అయ్యాక కలుద్దాం. క్లాస్ అయిపోయాక అమ్మ డాడీ వస్తే ఐస్ క్రీమ్ తిందామని డీమార్ట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ తినడానికి డీమార్ట్కే వెళ్ళాలా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుందని చెప్తే ఒకసారి ట్రై చేద్దామని. ఇంకా ఐస్ క్రీమ్ పిచ్చోళ్ళకి అయితే ఈ ఐస్ క్రీమ్ ఈజీగా తినేస్తారు. నేనైతే తినలేకపోయాను, పడేసాను సగం. అయితే చాలా ఎక్కువ ఉంది ఐస్ క్రీమ్. అలా ఐస్ క్రీమ్ అయిపోయాక జగన్నాథ స్వామి ఈరోజు రథయాత్ర అండి. చూడండి ఎంత రష్గా ఉందో రోడ్డు మొత్తం. డాన్సులు డీజే పెట్టి అలా దండం పెట్టేసుకొని ఒక 4 కొబ్బరికాయలు కొట్టేసి కాసేపు అలా డాన్సులు చూసేసాం. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా యాత్ర అయిపోయాక మనం ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. మళ్ళీ బ్రిడ్జ్ దాటేసి వెళ్తే మన ఇల్లు వస్తుంది. అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.